అందరికీ శనాతి విజయలారా. ఇక మీ నర్సయ్య తాత మీకోసం ఇవాళ తీరు ముచ్చడి పట్టుకొని వచ్చాడు. ఆల్చ మీద కూడా ముందుగా తలకాయ పడతలు ఏమని చూద్దాం పారి. హరే ఈ పార్వతమ్మ శంకరయ్య గావురాల కొడుకు గణపతికి నీ పాలైపోను గారా కులాల కుంపటి అంట కడుతున్నాడగా నీ అన్యాలం పాడువాడా. ఏ సకదానం ముందులా వికారాబాదు జిల్లా పూడూరు మండలంలో ఇక గణేషుని నిమజ్జన కార్యక్రమంలో ఇక మరి ఎట్లా ఇదైందో ఏం కథ కానీ మొత్తానికైతే ఎస్ఐ మధుసూదన్ రెడ్డి బాగా పీకల్లాగా దాగి గణపతిని ధ్వంసం చేసిండు. మా గణపతిని నిట్ట నిలువున పగ్గం పాడు చేసిండు. ఇదేం పని, ఇదేం కథ, అసలు ఇట్లా ఎందుకు జరుగుతుంది? మేమంటే మా దళితులం అంటే ఇంత చిన్న చూపు ఎందుకు? ఓ అమ్మా, అరే చట్టాలను కాపాడే పోలీసులే ఈ రకంగా చట్టాలను ఉల్లంఘించి మా దళితులపై ఈ రకంగా, మా దేవుళ్ళపై ఈ రకంగా ఇవాళ హిందూ ధర్మాన్ని ఎందుకు కించపరుస్తున్నట్టు, ఎందుకు ఈ రకంగా చేస్తున్నట్టు అసలు పోలీసులు చేయాల్సిన పనేనా? ఒక బాధ్యత గల పదవిలో ఉండి ఎస్ఐగా పనిచేసుకుంటా గిట్లా గణేష్ విగ్రహాన్ని గిట్లా న్యాయంగా పగ్గం పాడు చేసి గిట్లా నేలపాలు చేస్తే మేము మా భక్తి ఏమైపోవాలి, మా ప్రేమ ఏమైపోవాలని ఈ రకంగా ఈ దళిత బిడ్డలు పాపం ఆంబాయం వెళ్ళబోసుకుంటుర్రులా కంటికి పుట్టడు ఏడ్చుకుంటా అంటే చూడురి. ఎస్ఐ కడుపు చల్లకుండా మరి ఏ రకంగా మరి ఎట్లా ఏం చేసిండో కానీ మొత్తానికైతే తాగి ఈ పని చేసిండని ఊరోళ్ళు అనుకొస్తారు. చూడాలి మరి రేపు దీని మీద మరి విచారణ చేస్తే ఏం తేలుతుంది, ఎట్ట తేలుతుంది అనేది చూద్దాములా ముందు. వినాయకుడి కింద పెట్టించాడు. వినాయకుడి కించపరిచిండు, హిందూ సాంప్రదాయాన్ని కించపరిచిండు. వినాయకుడిని ఎత్తుకొచ్చిండు. ఆ వినాయకుడిని మమ్మల్ని అడగకుండా మమ్మల్ని డబ్బుగా తీసుకొచ్చిండు. ఆయన మరి దేవుడా, ఆయన దేవుడా, దేవుడా మమ్మల్ని ఎందుకు డబ్బు తీసుకొచ్చిండు? మమ్మల్ని డబ్బు ఎందుకు తీసుకొచ్చిండు? చెప్తే అయిపోతుంది. మీ కొడుకులు రాబందుల రాజ్యంలో కామాంధుల చేతుల్లో బలి అయిన ఆడబిడ్డలెందరో ఈ మానవ మృగాలను పాతాళం దొక్కేది కూడా ఎప్పుడో అన్నట్టుగా పాపం ఒక ఆడబిడ్డ ఇప్పుడు మైకుల ముందర, మీడియా ముందర, సోషల్ మీడియాలో గగ్గోలు పోసుకుంటుందిలా పాపం బిడ్డ. ఇక మరి ప్రముఖ కొరియోగ్రాఫర్ ఉండే కదా జానీ మాస్టర్, పెద్ద జానీ మాస్టరే. ఇక మరి జానీ మాస్టర్ కడుపు చల్లకుండా ఏముట్లకి ఏందో ఏం కథ కానీ ఒక కొరియోగ్రాఫర్ ఆడబిడ్డ మీద కన్ను పెట్టిండట. ఇక ఆమెని ఇక్కడ అవుట్డోర్లో కార్యక్రమాలు తిప్పుకుంటా ఏడ పడితే ఆడ ఆమె మీద పాపం లేనిపోని అనుమానాలతో లేనిపోని కథ నడిపించిండట దొర. ఇక అయ్యేసరికి ఆ బిడ్డ నాకు అన్యాయం చేసిండు జానీ మాస్టర్ అని బాగానే ఈ రకంగా ఇక మరి పోలీస్ స్టేషన్ మెట్లెక్కిందట శైలి. ఇక మరి ఆఖరికి వస్తాడ కల్లా ఈ కేసు మరి ఎటు మరుపు తిరుగుతుందో కానీ మొత్తానికైతే జానీ మాస్టరు ఒక లైంగికంగా ఆడబిడ్డలను వేధిస్తుండు అనేది ముద్ర చేసుకుండు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో. మరి రేపు జానీ మాస్టర్ కథ ఇంకా ఎటు తిరుగుతుందో ఏం కథ కానీ మొత్తానికైతే ఇప్పటికైతే అత్తగారింటికి పోయే కాలం వచ్చిందిలా జానీ మాస్టరు. చూడాలి మరి రేపు జానీ మాస్టర్ కథ ఇక ఏమవుతుందో ఎట్లయితుందో ముందు చూద్దాం.
మన పల్లె పాఠశాల గుండె వేగమాయనో వేగమయ్యా గుండె ఆగిపోవునేమో మాటరాక తల్లి మూగబోవునేమో మన పల్లె పాఠశాల గుండె వేగమాయనో వేగమయ్యా గుండె ఆగిపోవునేమో మాటరాక తల్లి మూగబోవునేమో కాదా మరి చదువుబాడికి ఇంతవరకు ఏ దిక్కు దీవు లేకుండా బతుకు కాలం వెళ్ళదీస్తుంది. ఇక మరి ఇంతవరకు కూడా తెలంగాణలో విద్యాశాఖ మంత్రి మొత్తానికి లేకపోయాయి. ఇక సాగు పీసు కొంటందుకు కూడా మరి సర్కారు బళ్ళల్లో పాడైపోను కదా పైసల కొరత ఏర్పడ్డది. ఏం చేయాలి ఎట్లా చేయాలి కనీసం వల్లే ఊకి సర్దాం కూడా మనుషులు లేకపోతే మేము జేవులకి వెళ్ళి పచ్చడి పెట్టుకొని ఇగో మనసులో పిలిపించి ఈ రకంగా ఊగ పెడుతున్నాము ఈ రకంగా చేస్తున్నాము. కానీ ఇంతవరకు మాకు పోరగాళ్ళకు బల్పాలు కొనిద్దామన్నా కానీ పైసలు లేవు. మేము ఏం చేయాలి ఎట చేయాలి దేవుడా శంకరా అని మేము అంగరారుస్తున్నాం అని ఓ దిక్కుగా చదువు పంతులను మొత్తుకొని పాటవుతుండట. ఇక పోతే కాంపోజిట్ స్కూల్ గ్రాంట్ అనేది సాక్ పీసులకు డస్టర్లకు వైట్ పేపర్లకు ఇక మళ్ళీ పోతే అవి ఉంటాయి కదా రిజిస్టర్లతో సహా గవి కొనుక్కుంటేందుకు సెంటర్ పాటు అక్కడికి వచ్చే సొమ్ము. కానీ ఇది అస్సలకే విడుదల చేస్తలేరట. అసలుకే ఈ పైకాన్ని రాణిస్తలేరట. ఎందుకంటే సర్కారు సంతకపేటలో శాసకాన లేదు. ఇప్పటికి 9 నెలల పొద్దు. ఇక ఈ పాడైపోను ఇక ఇదే రాశంగా నడుస్తుంది, ఇదే గందరగోళం నడుస్తుంది. ఏదిరా అంటే సిప్ప ఏనుగులనే ఉంది. ఏది లేదు ఎక్కడ లేదు. సింహ చీకటి అయిపోయింది. ఇక చదువుబడి ఈ సింహ చీకట్లో సత్యనాశ అయిపోతుంది. సాగు బతుకుల్లో కొట్టుమిట్టాడుతుంది. ఇక మరి దీనికి రేవంతమయ్య జీవి గంజి పోసి ఆదుకుంటాడేమో అనుకుంటే అది లేదు నా ఇది లేదు. ఆఖర కొస్తర కల్లా కొన్ని ఊర్లల్లో చదువుబడులు మొత్తం మూతబడిపోతున్నాయి, చచ్చిపోతున్నాయి. ఎట్లా ఏంది ఏం కదా అని ఇంతవరకు ఈ సర్కారు బల మీద ఈ రేవంతమయ్య సర్కారు ఎందుకు సోయి పెడతలేదు అనేది కొంతమంది మేధావులు చర్చించుకుంటున్న ముచ్చట. ఎందుకంటే ఆ మేధావులు కూడా ఒకప్పుడు ఈ సర్కారు బలలో చదువుకున్న వాళ్ళే కదా, అందుకనే వాళ్ళకి క్షరం వస్తుంది. వాళ్ళకే కాదు రేపు సబ్బన్న వర్గాలకు క్షరం వస్తుంది. ఈ చదువుబడులు మూతలు పడుతున్నందుకు రేపు ఇంకా జనాలు ఏ రకంగా ముందడుగేస్తారో ఎటున్నా కానీ మొత్తానికైతే ఈ సర్కారు బళ్ళు సాగుకు తయారైపోతున్నాయి ఇలా నీటికి. మట్టినే నమ్ముకొని మన పొట్ట నింపేటి రైతన్న కడుపేమో కాలుతనేమున్నది. పొద్దుమాపు రెక్కలిరిసి మన పొట్ట నింపేటి అన్నదాత బతుకేమో ఆగమవుతున్నది. అరే గట్టెట కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రైతులను కడుపులో పెట్టుకొని చూసుకుంటా అని చిట్కలేసి మాట్లాడారు కాంగ్రెస్ లీడర్లు. ఏమైంది మరి ఇప్పుడు ఎందుకు ఈ పాట వాడుకొస్తుర్రు మన తెలంగాణ టీవీ వాళ్ళు అని అనుకుంటారు. కానీ ఇగో ఈ చెల్లె ఎంత రామసక్కని ముచ్చట ముంగటేసుకొని తీసుకొని వచ్చిందో చూడుర్రి. అసలు ఏమంటుంది రైతు బంధు కథ ఏంది? రైతు బంధు బిచ్చం అన్నారు. రైతు భరోసా రైతన్నకు కొండంత అండ అన్నారు. మరి ఈ బిచ్చం ఎటువాయే ఈ అండ ఎటు అసలు ఏం నడుస్తుంది ఎట్ట సంగతి గా కథ మాత్రం ఏమేందో చెల్లె ఇక కానీ అమ్మ నీ కొల్లాపురము. అందరికీ నమస్తే. నేను మీ పావని గౌడు. కేసీఆర్ ఇచ్చే బిచ్చం 10,000 కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 15,000 ఇస్తాము. రైతు బంధు కాదు రైతు భరోసా ఇస్తాము. 2 పంటలకు కాదు 3 పంటలకు ఇస్తామని చెప్పిండు. మరి 3 పంటలకు కాదు కదా, ఒక్క పంటకు కూడా గతి లేదు. ఫిబ్రవరి నెలాఖరులోగానే రైతు భరోసా పైసలు వేస్తామని చెప్పిండు. ఫిబ్రవరి వేయింది, మార్చి వేయింది, ఏప్రిల్ వేయింది, మే వేయింది, జూన్ వేయింది, జూలై వేయింది, ఆగస్టు వేయింది, సెప్టెంబర్ వచ్చింది. ఇప్పటి వరకు కూడా రైతు భరోసా పైసలు పత్తాలేవు, రైతు బంధు పైసలు అత్తాలేవు. కేసీఆర్ గారు అంటాడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే గనక రైతు బంధు బంద్ అవుతుంది అని చెప్తాండు. మేమేమన్నా దిమాక్ లేనోళ్ళమా, దేడి దిమాక్ గాలమా రైతు బంధు పైసలు బంద్ చేయడానికి అని అంటున్నాడు. మరి దిమాక్ లేనోడా దేడి దిమాక్ గాడా అసలు ముచ్చట్లకే పరిమితమైనయా ఈయన మాటలన్నేసి ఒకసారి రైతుల దగ్గరికి పోయి రైతు బంధు పైసలు రైతు భరోసా పైసల రూపకంగా మరి ఎక్కువ ఇచ్చిండా లేదా, మరి వచ్చినాయా రాలేదా అని తెలుసుకుందాం. రైతుల దగ్గరికి వచ్చిన, రైతుల పంట పొలాల దగ్గరికి వచ్చిన, రైతు అమ్మతోటి ముచ్చట పెడదామని వచ్చిన, రైతు భరోసా కింద ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తా అని చెప్పిండు. పడతలేవు ఇంకా 15,000 అయితే వల్లే కదా. ఎప్పుడు పడాలి మీకు రైతు బంధు పైసలు?
మరి ఆనకాలం అట్లా జూన్కు ఇప్పుడు సెప్టెంబర్ అయిపోయింది. పుట్టకొచ్చిందా మరి? మరి పడ్డాయా 15,000? మళ్ళీ కదా. అవో అమ్మ చెప్తాంది రైతు బంధు రాలేదు, రైతు భరోసా దిక్కులేదు, ఏది రాలేదంట. ఇంటికి మహిళలకు 25,000 ఇస్తున్నాడు. అవి లేవు. పెళ్లిళ్ళు అయితే ఏమి ఇస్తా అన్నాడు? పెళ్లిళ్ళు అయితే తులం బంగారం. తులం బంగారం కోసం వేసిరు కదా మీరు అందరు ఓట్లు. తులం బంగారం తులం బంగారం కోసం ఓట్లు వేసినాం కానీ ఆ తులం బంగారం కూడా లేదని చెప్తాంది. ఫ్రీ బస్సు పెట్టిండు. ఫ్రీ బస్సుల వల్ల మనకి ఏమైనా ఉపయోగం అవుతుందా? అది నౌకరగాళ్ళకి వస్తుంది. మంచిగా పోతున్నారు అప్పుడు వాళ్ళే. అప్పుడు మంచిగా ఉండేదా? కేఆర్ ఉన్నప్పుడే మంచిగా ఉండే. ఈ రైతు బంధు పడ్డది. అన్న నమస్తే. ఎన్ని ఎకరాలు ఉన్నది రైతు బంధు? వచ్చిందా రాలేదా మీకు? పడ్డా రైతు బంధు? హబ్బరకొండ గీ మేడ్చల్ జిల్లా రేషన్ షాపు ఓనర్ల సకదనము ఎంత ముద్దుకుంది ఊళ్ళో. మా తెలివికల్లా వ్యవహారం చేసిరు పో. మొత్తానికైతే హాహా ఇక రెక్కలు ముక్కలు చేసుకునే పాపము సామాన్యులకు జర్రంత కడుపు నింపుదామని ఇక మరి సర్కారు వాళ్ళు వాళ్ళకు కాస్తో కూస్తో అని రేషన్ బియ్యం పంపిణీ చేస్తుంటే ఇక వాళ్ళ పొట్ట కొడుతుర్రు ఇగో ఈ రేషన్ షాపు ఓనర్లు. అదేంది ఆ రేషన్ బియ్యం ఉత్తపుణ్యానికే ఇస్తుంటే తీసుకుంటుర్రు పోతుర్రు అవుతుంది, కానీ వీళ్ళేం దంద చేస్తుర్రు అనేది ఇప్పుడు అందరికి ఎరక లేకుండా పోతుంది. కానీ కొంతమందికి ఎరుకున్నా ఇగో ఇవాళ ఆఖరికి వస్తారు కదా మన తెలంగాణ టీవీ పడ్డది ఈ వార్త. ఇక మరి అసలు ముచ్చట ఏంటంటే ఎవరైతే రేషన్ షాపు లబ్ధిదారులు ఉంటారో వాళ్ళు ఓగానే వాళ్ళకు 10వ పరకో చేతులు పెడుతుర్రు, డబ్బులు ఇస్తున్నారు అన్నమాట. బియ్యం ఇస్తలేరు. అయ్యే బియ్యాన్ని ఇక్కడ బయట బ్లాక్ దందాలు అమ్ముకొని డబ్బులు కమాయిస్తున్నారు రేషన్ షాపు ఓనర్లు. అంటే లోపటంగా గీతత్వంగా నడిపిస్తుర్రు. అంటే రూపాయి అక్కడ వంచుతుర్రు, 2 రూపాయలు ఇక్కడ దొబ్బుతుర్రు అంటే చూస్తుర్రా. మేడ్చల్లో రేషన్ షాపు ఓనర్లు ఎంత రామసక్కని పని ముంగటేసుకుర్రో. ఇక మరి ఇప్పటికైనా మరి అధికారులు ఏం చేస్తారో ఎట చేస్తారో కానీ మొత్తానికైతే మన తెలంగాణ టీవీ మరి ఈ ముచ్చట బయటేసింది. ఈ బండారం అయితే బయటికి గుంజుకొచ్చింది. ఇక రేపు ఎంత మంచి అధికారి దీని మీద చర్య తీసుకుంటాడో, ఏ రకంగా సన్మానం చేయించుకుంటాడో చూద్దాముల్లా మును ముందు. ఒక నిమిషం ఇంకొకటి ఉన్నది. स्कैनर बता, नंबर नहीं, स्कैनर बता, स्कैनर ले లేపాలని పెట్టిన అంత ముందు పంపించాలని పెంచారని కాదు. చాలా 5:30కి వచ్చిన అందరూ వెళ్ళిపోయారు. 5:30 క్వశ్చన్లు అందరూ ఇక్కడనే లైన్ తోటి రావాలి కదా. अरे ऑन कर फोन। ये क्या स्कैनर क्या है? पैसे डाल दे। कार्ड नहीं है मेरे पास। स्कैन मार के दिखाता चावल कितना है। कौन सा उनका नहीं है, उनका नहीं। కొట్టాలి కదా నేను మళ్ళీ. ఇట్లా అట్లా మొత్తం స్కానర్ అనుకో మొత్తం బ్యాగ్ రండి ఇంకా స్కానర్ ఇది సరేలా పోషాయి పోషాయి పోషేసి
కైలాసం నుండి భూలోకం వచ్చిన గణనాథుడు ఇక మరి ఏమిట్లకి ఏమైందో ఎట్లా ఇదైందో కానీ కొంతమంది తన ఎంట తీసుకొని పోతుండోళ్ళ కైలాసము. ఇక మరి ఏం చెప్పమంటుండ్రోళ్ళ, అయ్యో పాపం ఈ రంగారెడ్డి జిల్లా అల్కాపురిలో ఇక ఒక శ్యామ్ ప్రసాద్ అనే పిల్లగాడు సాఫ్ట్వేర్ ఇంజనీరు ఇక గణనాథుని లడ్డు మీద కావిషపడి ఈ రకంగా వచ్చి వేరంపార పడి 15 లక్షలకు గణేష లడ్డు దక్కించుకోండు. అంత బాగానే ఉంది, డ్యాన్స్ చేసిండు, ఎగిరిండు, దునికిండు, లడ్డు ఎత్తుకొని ఓ తీరొక్క తీరుగా అడుగులు వేసిండు. ఇక మరి అంత బాగానే చేసిండు కానీ ఇంటికి పోయే వరకనే మరి ఏమిట్లకి ఏమైందో మరి దమ్మొచ్చి పాడాయరా ఇంకేమైనా అయి పాడాయరా మొత్తానికైతే ఊపిరాడకుండా ఇక గుండెపోటు వచ్చినట్టుగా గుండెకాడ దర అంటుంటే పాపం ఇక అదే రకంగా కింద పడి కుప్ప కూలిపోయినాడు నువ్వు మొత్తానికి. నువ్వట నేమట కన్ను మూసి తెరిచే లోపలనే జీవి పోయిందట. అయ్యో శంకర భగవంత ఎంత కాడికి వచ్చగారా, గణేశ కాడికి పోయి లడ్డు తీసుకొని ఎగిరి ఆడి పాడి ఈ రకంగా సంబూర పడుకుంటా ఇంటికి వచ్చి గీ ఇయవరం ఆయనవరా దేవుడా అని పాపం ఆ ఊరోళ్ళు వినాయకుని పండుగ కోరి అని దండం పెట్టి ఒకటి అబ్బా కాకి శోకం తీస్తున్నాడు ఆ జనాలు. చూడురి ఏ క్షణాన ఏమయ్యేది తెలియదు, ఏ రోజు ఏ గండం ఎదురయ్యేది తెలియదు జనాలు. అందుకనే జర ఉన్నాని రోజులైనా జర్ర కంట కనిపెట్టుకుంటా రక్త సంబంధాలు విలువలు మర్చిపోకుండా జర బతుకురి. దిగ్విజయంగా జరుగుతుంది. అది 10 లక్షల మార్క్ మన అల్కాపూర్ అండ్ మణికొండలో కూడా ఆల్మోస్ట్ మనదే ఉంది. కాబట్టి మన గణనాథుడు 10,50,000 ప్రణీత్. అబ్బా ఎండాకాలం ఎండలాగా నీ దండం పెడితే ఒళ్ళంతా సిడి పెడుతుంది ఈ ఎండకు. ఇప్పటికే ఉబ్బరిచి పాడవుతుంది, అస్సలు గాలి తగులుతలేదు. ఎటు చేయాలి ఏం చేయాలి అని పానం అస్సలు పీకపోతుంది. కానీ ఈ వస్తా ఈ ఆనదేవుడు చల్లకుండా గణేశని తీసుకొచ్చానేమరా నాయనా అని ఈ రకంగా ఒకటి నెత్తి చేతులు పెడుతున్నారట పట్నం జనాలు. అసలు ఏమైంది ఎట సంగతి ఏంది ఏం కదా అంటే ఇక నిన్న మొన్న వాన ముసుర్లలో మరి గణేశ పండుగ వచ్చే ఇక గణేశుడు చల్లకుండా మన భూలోకంలో ఈ షెడ్డో పాటు గల్లీకి సందుకు భక్తి ప్రేమ అభిమానం అందుకొని మళ్ళీ కైలాసానికి బయలుదేరిండు. ఇక అందుకనే పట్నంలో అడుగు పెట్టాలంటే సందు లేకుండా ఉందట. ఏ గల్లీకి పో గణేశుని యాత్రే, ఏ సందుకు పో గణేశుని నొల్లే. ఇక ఈ కథ అయ్యేసరికి గిట్టే వచ్చిపోయే ప్రయాణికులకు ఏడంగా పోవాలి ఏడంగా రావాలి, ముఖ్యంగా ట్యాంకు బండ్లు పరిసరాలు మొత్తం కిక్కిరిసిపోతున్నాయి అట, ఉసికేస్తే రాళ్ళంతా జనం అట. ఇక మరి ఈ రకంగా ఉంది బిడ్డలారా. మరి మీరు ఏం చేస్తారో ఏం కథో కానీ మొత్తానికైతే ఇక నిన్నయాల ఇక మరి గణనాథుడు కైలాసం చేరుకునే రోజులు కాబట్టి జర్ర సోచాయించి ఏమైనా పనివాటు ఉంటే కొంచెం ఒక 2-3 రోజులు ఆలస్యంగా రారి. ఇక లేకపోతే పుసుక్కున వస్తే మాత్రం ఈ పట్నంలో ఇరికిపోతారు. తస్మాత్ జాగ్రత్త. అక్క సీతక్క మాయక్క సీతక్క నీలా కల్నే సామాన్యులకు న్యాయము ఏడున్నదక్క, నీలా కల్నే సామాన్యులకు ధర్మము ఏడున్నదక్క, నీలా కల్నే సామాన్యులకు ఊరట ఏడున్నదక్క.
మొత్తానికి మంత్రి సీతక్క ఇలాక ములుగులా నీ దండం పెడితే గారా నాయనా. అవినీతి అందరం ఎక్కి కూర్చుందట. అస్సలు మొత్తానికి నీ దండం పెడితే ఓ దేవుడు ఏమని చెప్పాలో ఎట చెప్పాలి. ఒక వితంతు మహిళ మీద అత్యాచారం జరిగితే కనీసం 2-3 రోజులైనా కానీ పాపం ఆ తల్లికి న్యాయం జరగలేదట. నిందితుడిని పట్టుకోలేదట. ఇక ఆయన అరెస్టు చేయలేదట. మొత్తానికి ఈ కేసు వెనకాల ఎవరున్నారు ఏంది ఏం కథ అని ఇక మరి ఈ రకంగా గ్రామ పెద్దలు ఆరా తీసుకుంటా పోతుంటే ఎక్కడ అంతులేదట పొంతులేదట. ఇక అందుకనే ఏం సకదారం మంత్రి సీతక్క, నీ ఇలాకాలనే నీ ములుగు నియోజకవర్గంలో ఒక సామాన్యురాలు, ఒక కడు బీదరాలు ఇక మరి ఆమె మీద అత్యాచారం జరిగి 2-3 రోజులైనా ఇంతవరకు గింతనన్నా కసిగందకుండా ఉంది వ్యవహారము. అసలు ఏమి నడుస్తుంది నీ ములుగు జిల్లాలా అని ఈ రకంగా గ్రామస్తులు పాపం వెంకటాపురం ఊరోళ్ళు ఇక సీతక్క మీదకి సూటి ప్రశ్నలు వేస్తుర్రులా. చూడాలి మరి ఈ తల్లికి ఎప్పుడు న్యాయం జరుగుతుందో, మొత్తం మీద ఈ కథ మరి ఎటు అడ్డం జరుగుతుందో. కానీ మొత్తానికైతే ములుగు జిల్లాల ఒక మహిళకు దక్కని గౌరవం, ఒక మహిళకు దక్కని న్యాయముల్లా సీతక్క ఇలాగల. రెండు ఎకరాల పొలం ఉన్నోళ్ళు 2 లక్షల కోట్లు కూడా కట్టుకుర్రు, 2 లక్షల కోట్లు ముల్లె కట్టుకుర్రు, దాసుకుర్రు దోసుకుర్రు. ఓరే ఎవరు ముచ్చట మాట్లాడుతున్నారు మన తెలంగాణ టీవీ వాళ్ళు, అసలు ఏం మాట్లాడుతున్నారు ఎక్కడ అర్థమైతే లేదు, అసలు ఇప్పి చెప్పరాదు అని అనుకుంటారు. ఇక మరి ఏందోనులా పాపము. ఇక మధ్యకాలంలో మరి ఇక పోయిన మాజీ ముఖ్యమంత్రి కేసీరావయ్య కంటి వెలుగు పథకం పెట్టే కదా, కంటి వెలుగు పథకం వలన పాపం చంద్రబాబు నాయుడు చూపించుకుంటే మంచి అద్దాలు ఇచ్చినో ఏమో మంచిగా అవుపాడు. ఎందుకంటే ఇప్పుడు ఏపీలో జనాలు గగ్గోలు పెట్టి అన్నవో రామచంద్ర అంటుంటే పాపం చంద్రబాబు నాయుడుకు కండు కనబడతలేవాడనులా. ఎన్ని మోసాలు, ఎన్ని దగలు, ఎన్ని కుట్రలు, ఎన్ని అరాచకాలు ఎంత జరిగినా కానీ చూడనట్టే పోతుంది చంద్రబాబు నాయుడు. కానీ గింతనన్నా పట్టించుకుంటలేడు. ఎందుకు ఈ ఓరసూపు చూస్తున్నాడు? ఈ రకంగా గిట్లా అన్యాయం జరుగుతుంటే చంద్రబాబు నాయుడు లోకేష్ అయ్యకు ఎందుకు కన్ను కానొస్తలేవు అనేది ఒక యాంకర్ శ్యామల ఏమో చెప్పుకొస్తుంది. మొత్తం శాట భారతం పెట్టింది. ఏందో ఎట్లా ఏంది మనం కూడా ఇందాం పరిజల. ప్రజలకు సాయం చేసే విషయంలో మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి పిల్లికి కూడా ఎప్పుడు బిచ్చం వేయని తండ్రి కొడుకులు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు సన్నాయి నొక్కులు చూస్తుంటే అవ్వాలో ఎడవాలో అర్థం కాని పరిస్థితి. 2 ఎకరాల నుంచి 2 లక్షల కోట్లకి పైగా సంపాదించుకున్న చంద్రబాబు నాయుడు గారి సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఆయన ఎంత మందికి సహాయపడ్డారు అనేటువంటి ఒక విషయాన్ని ఒక్కసారి వివరిస్తే ప్రజలు కూడా తెలుసుకుంటారు. ప్లీజ్, వరద బాధితులకు కానీ అది ఇప్పటి వరకు ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు ఏం సాయం చేశారు అని మాట్లాడుతున్న సుడో మేధావులందరూ దయచేసి కనులు తెరిచి చూడండి, చెవులు రిక్కలు విరుచుకుని వినండి. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీ పార్టీ గూండాలు రాష్ట్రంలోని వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలపై హత్యలు, ఆస్తి విధ్వంసాలు, దాడులు చేశారు. ఈ విషయం మీకు కూడా తెలుసు కదండి. ఈ క్రమంలో గాయపడ్డ, నష్టపోయిన 200 మందికి పైగా బాధిత కుటుంబాలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సాయాన్ని అందజేశారు. అలాగే ఇటీవల విశాఖపట్నంలోని ఒక ఫార్మా కంపెనీలో జరిగిన పేలుడులో 17 మంది చనిపోతే ఒక్కొక్క కుటుంబానికి 5 లక్షల రూపాయల చొప్పున జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా అదే పేలుడు ఘటనలో 41 మంది గాయపడితే ఒక్కొక్కళ్ళకి 1,00,000 రూపాయల చొప్పున సాయాన్ని అందజేశారు. కనపడలేదా అండి మీకు సాయం? మొన్న విజయవాడను వరదలు ముంచెత్తితే వరద బాధితులకి 1,00,00,000 రూపాయల సహాయాన్ని అందించారండి. అలా సహాయం చేసి చేతులు దులిపేసుకోలేదు. ఈ రోజుకి కూడా
వరద బాధితులకి అవసరమైన నిత్యావసర వస్తువులు, వాటర్ బాటిళ్లు, పాలు పంపిణీ చేస్తూనే ఉన్నారు. ఇక పులివెందుల్లోని వెంకటప్ప స్కూల్లో ఎంతో మంది పేద విద్యార్థులకు ₹1 ఫీజు కూడా తీసుకోకుండా చదువును చెప్పిస్తున్నారు. ఎంతో మంది మూగా చెవిటి పిల్లలకు కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్స్ చేయించారు. ఇక పాదయాత్రలో గాని, ఓదార్పు యాత్రలో గాని ఎంత మంది యువకులకి ఉద్యోగాలకు వెళ్ళడానికి దారి చూపించారు, ఎంత మందికి ధన సహాయం అందించారు, ఎంత మందికి భరోసా ఇచ్చారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి. జగన్ గారు చేసిన సాయం వల్ల ఎన్నో కుటుంబాలు బాగుపడ్డాయి. ఎంతో మంది విద్యార్థులు ఈ రోజున ఉన్నత స్థానాల్లో ఉన్నారు. మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి సాయాలు మీరు ఇదివరకు ఏమన్నా చేసుంటే గనక టక్కుని చెప్పండి ఒకసారి. అధికార బలం, మీడియా బలం ఉంది కదా అని మీరు ఏది పడితే అది అలా దుష్ప్రచారాలు చేసుకుంటూ పోతే మీరు చెప్పే అబద్ధాలను నిజాలైపోతాయా సార్? పోతే దొరకని బిర్యానీ, రామసక్కని బిర్యానీ, చూడసక్కని బిర్యానీ, రారి తింటే మర్చిపోరు మళ్ళా వస్తారు. మరి బిర్యానీ పేరు ఏంది, ఏం కథ, అంత పెద్ద బిర్యానా, అంత మంచి బిర్యానా, అరే అదేం బిర్యానీ, నువ్వు అంటుంటేనే మాకు నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి అని అనుకుంటారు కదా. ఇక అసలు మొత్తానికి ఈ బిర్యానీ పేరు కోడి ఈకల బిర్యానీ. కోడి ఈగల బిర్యానీ ఏంది, మేము చికెన్ బిర్యానీ అనంగా విన్నాం కానీ కోడి ఈగల బిర్యానీ ఏంది, ఈగల బిర్యానీ, తోకల బిర్యానీ అని దీర్ఘం తీస్తున్నాం అని అనుకుంటుర్రా, కోపం చేస్తుర్రా నా మీద. జర్రా గురి గాడికి వస్తున్నా. అసలు ముచ్చట ఏంటంటే వనస్థలిపురంలో అతిథి క్యాటరర్స్ అనే ఒక హోటల్ ఉంది. ఇక ఆ హోటల్కు ఇక మేఘన అనే ఒక అమ్మాయి పోయిందట. ఇక బిర్యానీ ఆర్డర్ పెడితే వచ్చిందట, తింటుందట. ఇక లెగ్ పీస్ తింటుంటే అందులో కోడి ఈగలు జొరబడ్డాయట. ఒరి ఇదెక్కడి పాపము, నేను కోడి కాలు తింటుంటే కోడి ఈకలు నా నోటి తగులుతున్నాయి ఏందమ్మా అని నోరేలా పెట్టి చూస్తే కోడి ఈకల మూట ఉందట. ఇదెక్కడి పాపం, ఏంది ఏం కదా అని ఓటలకు ఇక మరి అది చూపెడితే గట్టినే ఉంటుంది. ఏం చేస్తాం, మాకు అంతా ఉంది, పలుకుబాటు ఉంది, పచారం ఉంది, నువ్వేం చేయడు, తింటే తిను లేకపోతే మూసుకొని పో అన్నారట. అమ్మ ఇదెక్కడి పాపము, ఇవాళ నేను తిన్నా, ఇవాళ నాకు మోసం అయింది, రేపు ఇంకొకరి మోసం అవుతుంది. ఇట్లా కావద్దు మోసం అనేది. పాపం ఈ చెల్లి రోడ్ ఎక్కి ఈ రకంగా ఆ అమ్మాయి వెళ్ళవసుకుంటుందిలా. ఇక వాళ్ళు ఉంటారు కదా ఫుడ్ సేఫ్టీ అధికారులకు కూడా ఫిర్యాదు చేసిందట. చూడాలి మరి వీళ్ళు పలుకువాడి పచారకాలలో అంటారు కదా, మరి ఈ ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా కట్టుకొని మరి దీన్ని ముంగడికి సాగదీస్తారా లేకపోతే లోపలనే పక్కేసి పని పెడతారా అనేది చూడాలి రేపు. నా పేరు మేఘన. యాక్చువల్గా నేను అతిథి బిర్యానీ రెస్టారెంట్కి వచ్చాను. యాక్చువల్గా మేము ఫుడ్ తినడానికని వచ్చినాము. సో ఫుడ్లో ఏంటంటే హెయిర్ వచ్చింది. మేము ఏంటి ఇది అని అడుగుతుంటే వాళ్ళు మాకు చాలా రూడ్గా సమాధానం ఇస్తున్నారు. మీరు చదువుకున్నారా, మీకు కామన్ సెన్స్ ఉందా, ఎవరు వస్తారో రండి, ఇన్ఫ్లుయెన్స్ ఉంది మాకు, ఇది చాలా పెద్ద హోటల్ అది అని మాట్లాడుతున్నారు. ఫుడ్ తిన్నంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్నంత మాత్రమే ఫుడ్డే. ఎవరైనా ఫుడ్డే తింటారు, ఫుడ్ కాకుండా వేరే ఏం తినరు. ఇక్కడ క్లీనర్ అయినా, వెయిటర్ అయినా, ఓనర్ అయినా సేమ్ రూట్ గానే ఉన్నారు. ఎవరు మిస్టేక్ వాళ్ళని పెట్టుకొని సారీ చెప్పాల్సిన పొజిషన్ లో ఉండాలి వాళ్ళు. కానీ వాళ్ళు ఏమంటున్నారు, మాకు ఇన్ఫ్లుయెన్స్ ఉంది చాలా, మేము చూపించుకుంటాము అని మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. మేము ఫుడ్ ఇన్స్పెక్టర్ వాళ్ళకు కూడా కాల్ చేస్తాం, వాళ్ళు వస్తా అని చెప్పినారు. సో నువ్వు చేసేది సన్నాసి రాజకీయం, నువ్వు చేసేది సన్నాసి వ్యవహారం. అస్సలు మొత్తానికి నువ్వు చేసేది సన్నాసి పనులే. సన్నాసికి మారు పేరు ఎవరయ్యా అంటే ఫలానాయనే అని ఈ రకంగా అమ్మ హరీష్ రావు ఇక ఎగాదిగా నీ దండం పెట్టి ఇక గుడిసెల ఎలకలు జ్వరపడ్డట్టే ఒకటి మోత కోరున నీ పాడైపోగారా. ఈయన కొల్లపురం ఒడుస్తటే లేదు, షౌంటర్ గారంగా దిక్కులు పిక్కటిల్లు ఎలా ముత్తుకుంటుండు. హరీష్ రావు అన్న ఇంతకు ఏమంటుండు, ఏంది ఏం కథ అంటే ఇక మరి 4000 పెన్షన్ ఇస్తానంటివి, పింఛన్ ఎక్కడ వాయే, ఆడక్కలకు అక్క చెల్లెళ్లకు 2500 ఇస్తానంటివి, గయ్యేటి వాయే, పోరగాళ్లకు విద్యార్థులకు 5 లక్షల భరోసా ఇస్తానంటివి, గది ఎక్కడ వాయే, రైతు భరోసా ఎటువాయే, కౌలు రైతులకు పైకం ఎటువాయే. ఇక ఈ రకంగా చెప్పుకుంటూ పోతే నువ్వు 6 గ్యారంటీల పేరు మీద మొత్తం దగా కుట్ర చేసి మోసం చేసినావు తెలంగాణ జనాల. ఏ మాట నువ్వు నిలబడ్డవు అని ఈ రకంగా హరీష్ రావు నిప్పులు కక్కుతుండు రేవంత్ మీద. ఇక చూడు ఏమనుకొస్తుండో హరీష్ రావు. ఏం మాట నిలబెట్టుకున్నావు సన్నాసి అని నేను అనరాదైంది. నాకు మాట తప్పిన సన్నాసి, మోసం చేసిన సన్నాసి అని 100 సార్లు అనగలుగుతాను నిన్ను. కానీ నాకు సంస్కారం ఉన్నది. నువ్వు ఎన్ని అబద్ధాలు ఆడినావు. ఈయనట అన్ని మాటలు నిలబెట్టుకున్నాడట. ఏం చెప్పినావు నీ మేనిఫెస్టోలో? 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తా అని మాట తప్పిన సన్నాసివి నువ్వు కాదా? డిసెంబర్లో ఇందిరమ్మ రాజ్యం వస్తుంది, 4000 పింఛన్ ఇస్తావా, నీ మన్మడు కాళ్ళు ఒత్తుతాడని చెప్పి ఓట్లేయించుకొని మోసం చేసే సన్నాసివి నువ్వు కాదా?
ఇచ్చినవా? 4000 పింఛన్. మహిళలకు 2500 రూపాయలు ఇచ్చినవా? 100 రోజుల్లో 2500 రూపాయలు ఇస్తా అని బాండ్ పేపర్ల మీద రాసి అక్క చెల్లెళ్ళ కాళ్ళేళ్ళ పట్టుకొని అధికారంలో కూర్చున్నాక అక్క చెల్లెల్ని మోసం చేసిన సన్నాసివి నువ్వు కాదా? విద్యార్థులకు 5 లక్షల భరోసా కార్డు ఇస్తా అని మోసం చేసిన సన్నాసివి నువ్వు కాదా? ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని నిరుద్యోగులను మోసం చేసిన సన్నాసివి నువ్వు కాదా? ఇట్లా చెప్పాలంటే చాలా ఉన్నాయి. కానీ మేము ఇంతకాలం మర్యాద ఓపికని బట్టు వస్తున్నాం. కానీ మర్యాదకు కూడా ఒక హద్దు పద్దు ఉంటుంది. కానీ నువ్వేమో రెచ్చిపోయి నువ్వు ఇవాళ మా గురించి మాట్లాడుతున్నావు. హరే రామశంకర, అసలు రాజకీయం ఎక్కడ తిరుగుతుంది, ఎక్కడ ఒరుగుతుంది? అసలు రాజకీయం అంటే ఇదేనా? అసలు రాజకీయం అంటే ఏంది? అసలు రాజకీయం అంటే తెలుసుకోవాల్సింది ఏంది? అసలు రాజకీయం అంటే ఏం జరుగుతుందిరా దేవుడా? అబ్బా, ఎంత కాడికొచ్చే, ఎంత దిగజారిన రాజకీయం అయిపోయే. అసలు రేవంతమయ్య ప్రభుత్వాన్ని నడుపుతుండా లేకపోతే సర్కస్ నడుపుతుండా? ఎక్కడ మాకు వశపడతలేదు అని కొంతమంది. ఓరి పాడైపోను గారు, అసలు నిన్న మొన్న జరిగిన ఎమ్మెల్యేల తీట పంచాయతీ విషయంలో ఇద్దరు టీఆర్ఎస్ వాళ్ళే. అస్సలు మొత్తం మా కాంగ్రెస్ పార్టీకి సంబంధమే లేదు ఈ పంచాయతీ గురించి అని మంత్రి శ్రీధర్ బాబు గగ్గోలు పెట్టి చెప్పుకొచ్చిండు. ఇక ఇళ్ళనే మా రేవంతమయ్య ఏమనుకొచ్చిండు, ఆహా మా మీదకే మీరు తొడగొడతారు, మా మీదకే మీరు సవాలు ఇసురుతారు, మా మీదకే మీరు చిటికలేస్తారు, మీ ఇంటి కోసం మీ అంతు చూస్తాం, మీ నడింట్లో అడుగు పెడతాం అంటే లాస్ట్కి ఏమైంది? మా వాళ్ళే మీ ఇంటికి వచ్చి ఆ కథ ఏం చేశారు, ఉల్టా పనులు చేసి ఆఖరికి వస్తున్న కల్లా వాళ్ళంతా చింతపండు చేసిరా చేయలేదా అని ఈ రకంగా మళ్ళీ రేవంతమయ్య. అరే ఈ రేవంతమయ్య కాంగ్రెసే, శ్రీధర్ బాబు కాంగ్రెసే. అసలు వీళ్ళు ఏం మాట్లాడుతుర్రు, అసలు ఎట్లా మాట్లాడుతుర్రు, వీళ్ళ నోటికి అదుపు ఏమన్నా ఉందా, అసలు సోయుని మాట్లాడుతుర్రా అనేది ఎక్కడ అర్థం కాకుండా ఉంది అనేది ఇప్పుడు సోషల్ మీడియా సంఘపంలో గరం అవుతుర్రులా. చూడాలి ఈ పంచాయతీ చల్లకుండా. మరి ఈ పంచాయతీ రేపు ఇంకెక్కడ తేలుతుందో ఏం కథపో. ఇద్దరు టీఆర్ఎస్ వాళ్ళు ఎమ్మెల్యేలు ఓటుకుంటే నిన్న హైదరాబాద్లో అది కాంగ్రెస్ పార్టీపై అంటుర్రా. న్యాయమా ఇది? బీఆర్ఎస్ కు సంబంధించిన ఎమ్మెల్యే, నేను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేను, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ను నేను అని చెప్తే, ఇంకో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే వాళ్ళకి ఏదైనా మనస్పర్ధలుంటే, మీ మనస్పర్ధలు మీకుంటే అక్కడ కాంగ్రెస్ పార్టీపై నెపం పొంది ప్రభుత్వానికి సంబంధించి ఇష్టరాజ్యంగా అడ్డగోలు మాట్లాడుతూ ఉన్న వైనాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. మన వాడొకడు వీడొకడు మోపైండు, వాళ్ళు వీళ్ళు వాళ్ళ చెంచాగాళ్ళు కార్యకర్తల మీద కేసులు పెట్టాలనో కార్యకర్తల మీద దాడులు చేస్తామనో ప్రయత్నం చేస్తారు. మన ఇంటికి వస్తామని చెప్పారు, కానీ మనోళ్ళే వాళ్ళ ఇంటికి పోయారు. చింతపండు అయినాక చెప్తారు మా ఇంటికి వచ్చి తన్నీరని. సంకనాకనిక విలువాలనా రా చూసుకుందామని. ఎటునయ్యేలా మన జబర్దస్త్ వార్తలు ముద్దుకున్నాయా? ఇక రేపు కూడా గిదే కలుద్దాము. అంతవరదాకా మాత్రం మీరు చూస్తూనే ఉండాలి మన తెలంగాణ టీవీ. ఉంటా శనార్థి, అందరికీ నమస్తే.